నమస్తే, వెల్కమ్ టు క్రాంతి జ్యోతి. ముందుగా భరతమాత ముద్దు బిడ్డలైన మన భారతీయులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు పీల్చుకోవడానికి, మన భావి తరాల భవిష్యత్తు కోసం ఎంతో మంది వీరులు, త్యాగధనులు వాళ్ళ మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్తాన్ని చిందించి ప్రాణాలను లెక్క చేయక మనకు ప్రసాదించిన ఈ అమూల్యమైన స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను కూడా కొంతమంది స్వార్థపరులు, పనికి మాలిన వాళ్ళు, అసలు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే తేడా తెలియని వాళ్ళు, ఎలా గౌరవించాలో అనే విచక్షణ జ్ఞానం కూడా లేని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ముందుగా మనకు ఉదయం నుంచి నేను సోషల్ మీడియాలో మనకు సీనియర్ జర్నలిస్టులు కొంతమంది పెట్టిన వీడియోస్ కావచ్చు, కొంతమంది విశ్లేషించిన విధానం కావచ్చు, నేను స్వయంగా చూసినవి కావచ్చు, చూసి మాట్లాడుతున్నా. ఒక మంత్రి మన అమూల్యమైన ఫ్లాగ్తో ముఖం తుడుచుకున్నాడు. ఒక మాజీ ఎమ్మెల్యే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే కనీసం ఆ ఫ్లాగ్ కట్టిన దారం ఎలా ఉందో స్థితి చూడకుండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు అది పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక ఒక ఆయన మున్సిపల్ కమిషనర్ జెండా వందనం చేయకుండా చక్కగా చేతులు కట్టుకొని జెండా దగ్గర స్టైల్గా నిల్చున్నాడు. ఇంకొకరు ప్రోటోకాల్ పాటించారు. ఇలా చెప్పుకుంటూ పోతా నాకు తెలిసిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయినవి కొన్ని. అయితే రాజకీయ నాయకుల కంటే ఎటువంటి అప్లికేషన్స్ ఫిల్ చేయడం ఉండదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి చదువురాని శుద్ధమొద్దు కూడా పనికి మాలినోడు కూడా రాజకీయం చేయొచ్చు. కాబట్టి వాళ్ళకు తెలియదు. మరి చిన్నప్పటి నుంచి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను ఎలా జరుపుకోవాలో ఎంతో మంది గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పించి, ఒక సిస్టమేటిక్ చూపించి, ఒక ప్రణాళిక ప్రకారంగా అన్నీ చూసి నేర్చుకొని మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని, ఆ చదువుకున్న తర్వాత ఉన్నత రంగంలోకి వచ్చి ప్రొఫెషన్లో ఉన్న మీకేమైందయ్యా? ప్రోటోకాల్ తెలియదు, జాతీయ జెండా ఎలా ఎగరవేయాలో తెలియదు, జాతీయ జెండాకు ఎలా రెస్పెక్ట్ ఇయ్యాలో తెలియదు, జనగణమన ఎలా ఉచ్చరించాలో తెలియదు. అసలు గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు. జనగణమన ఎన్ని సెకండ్స్ పాడాలో తెలియదు, ఎప్పుడు సెల్యూట్ చేయాలో తెలియదు. ఇవన్నీ తెలియకుండా చిన్నప్పటి నుంచి ఏం చదువులు చదువుకున్నారు? ముందుగా నేను స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటని చెప్తాను. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు చిన్నప్పుడు 3వ తరగతిలో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం అంటే మనము ఇంచుమించు ఒక 150 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తే, అంటే 200 సంవత్సరాలు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మన దేశాన్ని మనము వాళ్ళను తరిమి కొట్టి మన దేశాన్ని మనము తీసుకున్న విధానాన్ని స్వాతంత్రమని. గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రంతో పాటు మనకు ఒక ప్రణాళికబద్ధమైన రాజ్యాంగం కావాలి, మనకు స్వతంత్రం కావాలి అని ఒక ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకున్నది గణతంత్రం. ఇటు స్వాతంత్రానికి గణతంత్రానికి తేడా తెలియదు. స్వాతంత్ర దినోత్సవం రోజు మన ప్రధానమంత్రి గారు ఎర్రకోట పైన జెండా ఎగరేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి గారు మనకు రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్య పథ్ అంటున్నారు, అక్కడ జెండా ఎగరేస్తారు. ఆ జెండా ఎగరవేయడానికి ఈ జెండా ఎగరవేయడానికి డిఫరెన్స్ ఉంటుంది.
స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేసేది ఫ్లాగ్ పోస్టింగ్. అంటే మనము బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బానిస సంఖ్యలను తెంచుకొని 200 సంవత్సరాలు వాళ్ళు మనల్ని పరిపాలిస్తే, మనల్ని బానిసలుగా చూస్తే, మన స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి మన జెండాను పువ్వులతో ముడివేసి దాన్ని కింది నుంచి పైకి ఎగరవేసి అప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటాము. అందుకనే దాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అంటాము. గణతంత్ర దినోత్సవం రోజు ఆల్రెడీ పైన ముడివేసి కట్టి ఉంటుంది, దాన్ని విదులుస్తారు. ఎవరైతే ఫ్లాగ్ అంటే హోస్టింగ్ చేస్తారో పెద్దలు దాన్ని విదులుస్తారు. విదిల్చినప్పుడు అప్పుడు మనకు స్వేచ్ఛా వాయువులు అనేది వస్తాయి. అంటే స్వాతంత్రానికి గణతంత్రానికి డిఫరెన్స్ ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం రోజు ఎగరవేసే జెండాలో మా దేశాన్ని మేము కాపాడుకున్నాం, స్వేచ్ఛ స్వాతంత్రాలను మేము పొందినాము అని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ జెండా పైకి ఎగరవేస్తాము. గణతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు మా స్వాతంత్రంతో పాటు మాకు కొన్ని హక్కులు, విధులు, రాజ్యాంగం కూడా కావాలని మనము అది రూపకల్పన చేసుకోవడానికి గణతంత్రం ఏర్పాటైంది కాబట్టి మనము అక్కడే ఫ్లాగ్ను పెట్టి అప్పుడు విధులుస్తాం. అది స్వాతంత్రానికి గణతంత్రానికి డిఫరెన్స్. స్వాతంత్ర దినోత్సవము 1947 ఆగస్టు 15వ తారీఖున, గణతంత్ర దినోత్సవం మనకు అమలైంది 1950. అట్లా మరి దానికి దీనికి అంత తేడా ఉన్నప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేని సన్నాసులు, దద్దమ్మలు ఏం చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు? పుస్తకాలు చదివే పాస్ అయ్యారా, లేకపోతే మన దొంగ సర్టిఫికెట్స్ కొన్నారా? సెల్యూట్ కొట్టడం రా, జనగణమన రా, ప్రపంచ దేశాలకు జనగణమన. మొన్న యునెస్కో ప్రపంచంలోనే అతి ఉత్తమ జాతీయ గీతంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన మన జనగణమనను గుర్తించారు. జనగణమన పాడడం ఎవరికైనా కరెక్ట్ వస్తుందా? పోనీయండి, పాడినంతసేపైనా కనీసం గౌరవంగా నిల్చోవడం, గౌరవంగా విధేయత చూపించడం జరుగుతుందా? ఈరోజు నిజంగా ఆ ఫ్లాగ్ పోస్టింగ్ చేసిన విధానం చూస్తుంటే మంచి మంచి హై క్యాడర్లో ఉన్న, హై ప్రొఫెషన్లో ఉన్న ఆఫీసర్స్, ఒక ఆయనేమో చేతులు ముందుకు పెట్టుకుంటాడు, ఒక ఆయనేమో చేతులు వెనకకు పెట్టుకుంటాడు, ఒక ఆయనేమో జెండా ఎగరేయడం రాదు, ఒక ఆయనేమో షూస్ వేసుకుంటాడు. నివాళులు అర్పిస్తున్నారా మీరు? నివాళులు అర్పించేటప్పుడు ఎవరన్నా నవ్వుతారా? అసలు మన జాతీయ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు, జనగణమన విన్నప్పుడు మనలో భారతీయత బయటపడి నిజంగా గూస్ బంప్స్ వస్తాయి కదా. మరి మీరు ఎందుకు ఇంత కేర్లెస్గా ఉంటున్నారు? ఇంకా నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక విడ్డూరం చూసిన, ఒకనొక స్కూలు పేరెందుకులేండి, ఆయన ప్రతిరోజు ఒకరోజు టెడ్డీ డే అని, రోజ్ డే అని, బ్లాక్ డే అని, వైట్ డే అని, ఈ డే అని, ఆ డే అని చేస్తాడు. ఆయన నిన్ననే స్వాతంత్ర దినోత్సవం అట ఈచ్ అండ్ ఎవ్రీ చేసిండు. ఒకవేళ బయట ఫ్లాగ్ పోస్టింగ్ చేసేది ఉంటే అంటే పక్కకే జర్నలిస్ట్ ఉన్నదేమో, పేపర్ రాస్తుందేమో అనుకున్నాడేమో, కానీ ఆయన నిన్ననే మొత్తం అన్ని చేసిండు, ఫ్లాగ్ పోస్టింగే చేయలేదు. ఈరోజు హాలిడే అంటే అందుకనే జెండా మంత్రం చేయలేదు. చిన్నప్పటి నుంచి మనం ఎంత నేర్చుకున్నాం అసలు? జనగణ మనకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అసలు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన జనగణ మనం వింటేనే మనలో భారతీయత ఉట్టిపడి గూస్ బంప్స్ వస్తాయి కదా. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? దయచేసి నేను సెకండ్ వీడియోలో జనగణమన ఎలా పాడాలి, వందే మాతరం ఎలా పాడాలి, వందే మాతరానికి జనగణమనకు గల అర్థం ఏంటి, వివరంగా ఒక్కొక్క వీడియోలో నేను క్రాంతి జ్యోతి న్యూస్లో పెడతాను. నా మాటలు ఎవరినైనా బాధించినా పర్వాలేదు, నేను క్షమాపణ చెప్పను.
ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీకు రాకపోతే ప్రతిదీ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే బయటకు వచ్చి పనిచేయండి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం రోజు మీకు తెలియకపోతే ఇంట్లో కూర్చోండి, కానీ వచ్చి అగౌరవపరచడం చాలా తప్పు.